హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో చర్చించనున్నారు. వివిధ కారణాలతో పలువురు ఎమ్మెల్యేలు భేటీకి దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు మరి రాజశేఖర్ రెడ్డి, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, సంబీపూర్ రాజు అటెండ్ కాలేదు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి ముందు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో కలిసి భోజనం చేస్తున్నారు కేసీఆర్. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో చర్చించనున్నారు. వివిధ కారణాలతో పలువురు ఎమ్మెల్యేలు భేటీకి దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు మరి రాజశేఖర్ రెడ్డి, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, సంబీపూర్ రాజు అటెండ్ కాలేదు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి ముందు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో కలిసి భోజనం చేస్తున్నారు కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. స్రవంతి, బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో కలిసి కేసీఆర్ లంచ్ చేస్తున్నారు. లంచ్ తర్వాత ఈ సమావేశం స్టార్ట్ అవుతుంది. ఇక మెయిన్గా ఈరోజు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్కు సంబంధించినటువంటి సమావేశాలు. సో ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎట్లా వ్యవహరించాలి అనేటువంటి విషయాల మీద ప్రధానంగా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఒక 4-5 అంశాలు ప్రధానంగా కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో మెయిన్గా ఈ మధ్య సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి అనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ హైలైట్ చేస్తూ వస్తుంది. ట్వీట్లు కూడా చేస్తున్నారు. సో రైతులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అది కొంత డ్యామేజ్ అయింది. దాన్ని కొంత అంటే కాళేశ్వరం నుంచి నీళ్లు విడుదల చేయకుండా ఆపి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఇక మరొక అంశం అప్పులకు సంబంధించి 10 ఏళ్ల పాటు తెలంగాణలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ దాదాపుగా 7-8 లక్షల కోట్ల అప్పులు చేసింది అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా దాదాపుగా 1,50,000 కోట్ల అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది ఏడాది పాలనలో అనేటువంటి విషయాన్ని కూడా అసెంబ్లీ వేదికగా అధికార పార్టీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నము హరీష్ రావు చేశారు. తర్వాత మిగతా ఎమ్మెల్యేలు కూడా చేశారు. సో ఈ అంశం మరొకసారి అసెంబ్లీ వేదికగా వాస్తవాలు ప్రజలకు మేము చెప్తామని బీఆర్ఎస్ అంటుంది. సో ఈ అంశంతో పాటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు రైతు భరోసాకు సంబంధించి గతంలో రైతు భరోసా ఏడాదికి 15,000 ఇస్తామన్నారు. ఇప్పుడు 12,000 ఇస్తున్నారు. ఇట్లాంటి అంశాలను బీఆర్ఎస్ ప్రస్తావిస్తూ వస్తుంది. ఇంకొక వైపు రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వమేమో దాదాపుగా 24,000 కోట్లకు పైచిలకు రైతు రుణమాఫీ చేశామని చెప్తుంది. ఇంకొక వైపు బీఆర్ఎస్ మాత్రం ఇంకా రైతు రుణమాఫీ కాలేదనేటువంటి విషయాలను ప్రస్తావిస్తుంది. ఈ అన్ని అంశాలను అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టాలన్నటువంటి వ్యూహంతో ఈరోజు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగుతుంది. ఈ అన్ని అంశాలను ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెప్తారు. తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ఎవరెవరు ఏం మాట్లాడాలి, ఎట్లా వ్యవహరించాలి, అధికార పార్టీని అసెంబ్లీ వేదికగా ఎట్లా ఇరకాటంలో పెట్టాలి అనేటువంటి విషయాలను ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే అసెంబ్లీ వేదికగా ప్రస్తావించాలనేటువంటి విషయాల మీద ఈరోజు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో చర్చిస్తారు. కాసేపట్లో ఈ సమావేశం స్టార్ట్ అవుతుంది. 5 గంటల వరకు ఈ సమావేశం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇంకా మరోవైపు కేసీఆర్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వస్తారని నిన్న కేటీఆర్ అసెంబ్లీలో చిట్చాట్లో చెప్పారు. కాబట్టి రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంది. కాబట్టి ఈ ప్రసంగానికి కేసీఆర్ హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అసెంబ్లీకి వస్తారా లేదనేది అయితే క్లారిటీ అయితే లేదు. కానీ కేటీఆర్ చెప్పిన దాన్ని బట్టి 1-2 రోజులు రావచ్చు అని అన్నారు. సో చూడాలి, మరి రేపు ఒక్కరోజే అసెంబ్లీ సమావేశానికి హాజరై ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటారేమో చూడాలి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు కేసీఆర్ని ఇన్వైట్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అన్నటువంటి విషయాలను కూడా ఆయన చాలాసార్లు ప్రస్తావిస్తూ వస్తున్నారు. సో కాబట్టి రేపు ఒకరోజు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి ప్రస్తుతము బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 28 ఉంది. కాబట్టి సో ఎవరెవరు ఏ అంశాలను తీసుకొని అసెంబ్లీలో ప్రస్తావించాలి, ఒకవైపు కేటీఆర్, హరీష్ రావు ఎక్కువగా లీడ్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇంకా 2-3 ఎమ్మెల్యేలకు కూడా కొంత అవకాశం ఇచ్చి అసెంబ్లీలో మాట్లాడేటువంటి అవకాశం కూడా
ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో వాళ్ళంతా కూడా ఆయా సబ్జెక్టుల వారీగా ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉండాలని చెప్పి కేసీఆర్ సూచించేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం కొనసాగుతుంది. ఇందాక మనం చెప్పినట్టుగా శ్రవంతికి 4-5 అంశాలు ప్రధాన ఎజెండా. ఒకటి సాగునీరుకు సంబంధించి, రెండోది అప్పులకు సంబంధించినటువంటి అంశాలు, తర్వాత మూడోది ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, అట్లనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటుంది. ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి రైతు దీక్షల పేరుతో, రైతు మహాధర్నా పేర్లతోటి కేటీఆర్ ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఆయన ధర్నాలకు అటెండ్ అయ్యారు. ఆ ధర్నాలను ఉద్దేశించి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లేదు. పూర్తి స్థాయిలో రైతాంగానికి రైతు భరోసా అందట్లేదు, రైతు రుణమాఫీ అందలేదు అన్నటువంటి విషయాలను ఆయన ప్రస్తావిస్తున్నారు. ఇక మరోవైపు 6 గ్యారంటీల అంశం కావచ్చు, అట్లనే బీసీ బిల్లుకు సంబంధించి ఈ అంశం మీద కూడా బీఆర్ఎస్ ఇప్పటికే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంది. సో జరిగినటువంటి సర్వే సరిగా జరగలేదన్నటువంటి ఆరోపణలు కూడా చేస్తుంది. ఇంకొక వైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటి మీద సుదీర్ఘంగా చర్చించి రేపు జరిగేటువంటి అసెంబ్లీ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఒక వ్యూహం రూపొందిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో సాయంత్రం వరకు ఈ సమావేశం కొనసాగుతుంది. సమావేశం అనంతరం మీడియాతోటి ఎమ్మెల్యేలు కానీ లేదంటే కేటీఆర్ కానీ మాట్లాడేటువంటి అవకాశం, సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అసెంబ్లీలో వ్యవహరించాల్సినటువంటి అంశాలు, వీటన్నిటి మీద కూడా మీడియాకు వివరించేటువంటి అవకాశాలు ఉన్నాయి.